ఇప్పుడైతే కుండనైతే కడగాలి, కడిగి పచ్చడి అయితే చేస్తాం. నేనైతే తెస్తుంది మా అన్న. ఇప్పుడైతే కడిగానికైతే పోతున్నాం. సో గైస్ పూజ అయితే కంప్లీట్ గానికి అయితే వచ్చింది. మసా అయితే తినేసి మేమైతే చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఏ న్యూ వ్లాగ్. సో గైస్ ఈరోజు వచ్చేసి ఉగాది అనమాట. అందరికీ హ్యాపీ ఉగాది. మనమైతే ఇంకా సామాన్లు ఇట్లా తీసుకొని అయితే వెళ్ళిపోదాం. చలో సామాన్లు ఇట్లా తీసుకోవాలంటే కిందకి అయితే వెళ్ళిపోదాం. చలో గైస్ ఇప్పుడైతే మేమైతే ఇది ఆపాకు గుడ్డలు తీసుకున్నాము. అట్టి పనులు తీసుకున్నాం. సో గాయ్స్ ఇప్పుడైతే ఇంటికి అయితే పోతున్నాం. సామాన్లు తీసుకున్నాం. సామాన్లు ఇంకా తీసుకోవాలి. తీసుకొని అయితే ఇంటికి అయితే రైట్ వెళ్తాం. ఇప్పుడు ఢిల్లీ అయితే మనం సామాన్లు ఇట్లా తీసుకొని ఢిల్లీ అయితే పోదాం. మనం ఇదే సామాన్లు అయితే తీసుకున్నాం. ఇప్పుడే మనం అయితే కిరాణా షాప్లో సామాన్లు అయితే తీసుకున్నాం. చెప్పు. సామాన్లు తీసుకుంటే అయిపోతుంది గాయ్స్. మల్లెపూలు తీసుకొని అయితే ఇంటికి అయితే రైట్ అయిపోవాలి. మల్లెపూలు కాదురా, చామంతి పూలు అయితే. చామంతి. సో గాయ్స్ ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చినామో మనం అయితే ఇప్పుడు సామాన్లు అన్నీ తీసుకొని మనం అయితే పచ్చడి అయితే స్టార్ట్ చేద్దాం. సో గాయ్స్ ఇప్పుడైతే మేమైతే కుండ అయితే రేణికి అయితే పోతున్నాం. అలా ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాం కదా, కుండ అయితే రేణికి అయితే పోతున్నాం గాయ్స్. మనం అయితే ఇప్పుడైతే తీసుకుందాం అనుకున్నా. ఎంత అంటారో ఏమో అది ఉండదు. మనమైతే నేనే తెలిసిన షాప్ ఉంది ఒకటి, అడుగుదాం. ఈరోజు పండుగ సీజన్ కాబట్టి ఎక్కువ చెప్తారు కావచ్చు. చూద్దాం. అయితే పోయి అయితే ఇప్పుడు వచ్చినాము. డైరెక్ట్ ఇన్నే చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తారు. ఇప్పుడే కుండనైతే తీసుకున్నాము. గాయ్స్ ఇప్పుడే మనం అయితే కుండనైతే తీసుకున్నాము. వెళ్ళవాలి వలిగిపోతుంది మన. మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయి దాంట్లోనే పచ్చడి చేద్దాం. చలో ఇంటికి వెనక లావ్ అయితే కంటిన్యూ చేద్దాం. గాయ్స్ ఇప్పుడైతే మన్ననైతే కుండనైతే పట్టుకోబోతున్నాం. ఇప్పుడైతే పోదాం. పైనకైతే పచ్చడి అయితే అయిపోతున్నాం. పచ్చడి తీసుకొని మనమైతే తిందాం. చలో పచ్చడి తీసుకొని తినాలి. 200 అయిపోయింది. 200 అయిపోయింది. చలో దీంతో పాటు ఇంకా చిన్న కుండ ఇట్లా ఇచ్చేసి చూపిస్తాను. ఈ చిన్న కుండ ఎందుకంటే తాగని నాకు గ్లాస్ కాకుండా ఇట్లా ఇంట్లోకైతే పోతున్నాం గాయ్స్. సో గాయ్స్ ఇప్పుడైతే మనం అయితే పూజ కాడికి వచ్చినాం. పూజ రూమ్లోకి, కిచెన్లోనే పూజ రూమ్ ఇది. మమ్మీ అయితే పూజను అయితే చేసింది. వెళ్ళమ్మా అయితే దీపం అయితే పెట్టింది. మా పూల ఆ కుండ ఇట్లా కడగాలంట. కుండ కడుగుదాం. చలో ఇప్పుడైతే కుండనైతే కడగాలి, కడిగి పచ్చడి అయితే చేస్తాం. నేనైతే తెస్తుంది మా అన్న. ఇప్పుడైతే కడిగానికైతే పోతున్నాం. కొత్త కుండ ఒకటి కడగాల. కడిగి మంచిగా, ఎందుకంటే పచ్చడి మొత్తం పీల్చుకుంటుంది కాబట్టి కడిగి కాసేపు అయితే పెట్టాలి బయట. సో గాయ్స్ ఇప్పుడైతే మా అన్ననైతే కుండ అయితే అడుగుతుండు. కుండ అడిగేసి అయితే పచ్చడి అయితే వేద్దాం గాయ్స్.
గాయస్ ఒక 5 to 10 minutes పెట్టాలి, ఎందుకంటే అది వేసుకుంటుంది కదా. 5 to 10 minutes అయితే పెట్టేద్దాం, మనమైతే పెట్టేద్దాం. అంతలో లోపల మా అమ్మ ఇదే పాస్తా చేస్తుంది, చూపిస్తాను. పాస్తా అయితే చేస్తుంది గైస్. సో గైస్ పాస్తాని అయితే అయిపోయింది. సో ఐస్ వాళ్ళు అయితే చేసుకుంటారు, కాసేపు మాకైతే చూస్తున్నాం. అరే ఇప్పుడైతే అదే ఒక 5 to 10 minutes పెట్టాలి, ఆకలి అవుతుంది. ఇంకా పాస్తా ఇట్లా చేస్తుంది, తిన్నాం. చెప్పు, నేను ఎట్లా అనిపించిందిరా? కొంచెం నాకు భయమైంది గాయస్. పానీపూరీలు అయితే నాకు ఫుల్ భయమైంది గాయస్. మా అన్న అట్లా వదిలేసి అయితే పోయిండు. నేను ఫస్టే పైసలు ఇచ్చినారా ఆయనకి? ఫస్టే పైసలు ఇచ్చిండంట, నాకు తెలియకుండా అన్నీ చేసిండు. శివరామ్ అని ఉంటాడు చూడు ఒక అన్న, ఆ అన్నతోటి నేను బయటికి పోయినా, ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా అన్నాడు. తర్వాత నా అన్న చెప్పిండు ఎక్స్ప్లెయిన్ చేసిండు అన్ని, ఇంకో ఇట్లా ఈ భయపట్టియా అని అన్ని చెప్తాడు. మళ్ళీ తిరుగుతుండు ఇట్లా. నేను సెకండ్ రౌండ్ లో నేను చూసినా గాయస్, మా అన్న అయితే ఫుల్ స్పీడ్ పోయిండు. నేను పానీపూరి తింటున్నా, తినుకుంటా మంచిగా పోతుండు. వీడియో వెళ్ళాక చూడండి. సో గైస్ పూజ అయితే కంప్లీట్ కానీ అయితే వచ్చింది. సో గైస్ ఇప్పుడే మనమైతే పాస్ అయితే తింటాం. పాస్ తెచ్చుకున్నాం, పాస్ అయితే తినేసి ఏమైతే చూద్దాం. అయితే మా పెద్ద డాడీ ఇంకా మా అన్న పచ్చడి అయితే చేస్తుర్రు. బొల్లం అయితే వస్తుంది మా పెద్ద డాడీ. పండు మొన్ననైతే అట్టిపండు అయితే వస్తుంది. రెడీ అయితే వేస్తున్నాం. ఇప్పుడైతే మా పెద్దమ్మనైతే బచ్చలు వేయనికైతే పిండి విసుకుతుంది. పండుగడైతే 4 ఎక్కువ తింటాడు. ఇప్పుడైతే బచ్చాలు అయితే వేస్తుంది మా పెద్దమ్మనైతే. ఇప్పుడైతే మా పెద్దమ్మనైతే బిచ్చాలు అయితే వేస్తుంది. బచ్చాలు బచ్చాలు ఇప్పుడైతే మా అన్ననైతే బెల్లం అయితే వస్తుండు. పేరాడేమో తీస్తుంది. భక్ష్యాలు అంట, భక్ష్యాలు. బెల్లం అయితే కోసేసిందంట, అయిపోయిందంట బెల్లం. ఇప్పుడైతే కుండీలు అయితే వేయాలి.
కుండీలో కుండల కాదు ఇది వేయాల్సింది భక్ష్యాలకి భక్షాలకంట సో ఐస్ అయితే భక్ష్యాలకి అయితే కోసిన ఇదేమో కుండలకంట అదేమో పచ్చడికి పచ్చడికి కుండల ఉగాది పచ్చడి ఏం బాగా చెప్తా. సో గాయ్స్ ఫైనల్గా మన అయితే పచ్చడి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. గాయ్స్ మేమైతే మామిడికాయ మర్చిపోయినాం గాయ్స్, నిజంగా అనుకోలేదు అసలు, అన్ఎక్స్పెక్టెడ్. అసలైన మామిడికాయనే మర్చిపోయినాం. తీసుకున్నాడు గాయ్స్, తీసుకున్నా 25 అయిపోయినాం. తీసుకున్నా జల్లి అయితే పచ్చడి చేసేద్దాం, లేట్ అయిపోయింది ఇప్పటి చలో జల్లి లేట్ అయిపోయి. going. సో గాయ్స్ ఫైనల్గా బ్లాగ్ ఎట్లుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో ఫర్ మోర్ కంటెంట్స్. ఇప్పటిదాకా స్టే ట్యూన్, నెక్స్ట్ బ్లాగ్ వెళ్దాం. బాయ్ బాయ్.